వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అక్కడ డీటెయిల్స్ అందించడానికి. స్వామి చెప్పండి, బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రం అంతా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ ఉందో దానికి బండి సంజయ్ కి సంబంధం ఉందన్నట్టుగా ఈ సిపి గాని తెలంగాణ ప్రభుత్వం గాని ఆరోపిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాము. ఈ రోజు బండి సంజయ్ వెళ్తున్న కాన్వాయ్ మీద కోడిగుడ్లు విసిరేసిన నేపథ్యం, అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. వరంగల్లో పరిస్థితి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి ఒక ఊహాత్మకమైన కూడా బీఆర్ఎస్ నేతలు కూడా బండి సంజయ్ పైన దాడి చేయడానికి కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. హన్మకొండలోకు అదాలత్ కోర్టు నుంచి బండి చేసేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చెప్పులు కూడా విసిన కాన్వాయ్ పైన కూడా విసిన సంఘటన కూడా కనపడతా ఉంది, ఆరోపిస్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు కూడా ఇది ఒక హైడ్రామాగా చిత్రీకరిస్తున్నట్టు అని బీజేపీ కార్యకర్తలు మాత్రం శ్రేణులు మాత్రం ఆరోపిస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. అట్లాగే ఇక్కడ A1 అంటే ఒక బీజేపీ రాష్ట్ర అధినేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బండి సంజయ్ పైన A1 గా వరంగల్లో ఎలాంటి సంబంధాలు లేవని, వరంగల్లో పేపర్ లీకేజీకి అంటగడుతూ A1 గా చేశారు. అదే దీనికి సంబంధించిన మాస్ కాపింగ్ ప్రయత్నం చేసిన మాజీ జర్నలిస్ట్ గా పేరున్న ప్రశాంత్ అనే వ్యక్తిని కూడా అతని పైన కూడా A2 గా చేశారు. శివ గణేష్ వీళ్ళను కూడా A3 గా చేసిన నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికి ఇదంతా బీఆర్ఎస్ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ పైన కూడా ఇవి అంటే అంటే ఒక ఎత్తుగడ ఏసి కూడా ఇలాంటి సంఘటనలు చేసిన పరిస్థితి కనపడుతుంది. కానీ మొత్తానికి బండి సంజయ్ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అంటే తిప్పి కొట్టి వాళ్ళు హైడ్రామా ప్రకారం ఇవరికి 13 గంటలు అయినప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే కోర్టుకు జ్యుడిషియల్ పీటీసీ మన మడికొండ కూడా తరలిసిన పరిస్థితి కనపడుతుంది. అది జడ్జి దగ్గర కూడా ఇప్పుడు సిట్టింగ్ జడ్జి దగ్గర కూడా ఇప్పుడు న్యాయ విచారణ చేసేది కనపడతా ఉంది. కానీ మొత్తాన్ని చూస్తే ఆయన అరెస్ట్ చేసి ఏ విధంగా చేస్తారు, ఏం కథ అంటే మొత్తానికి ఆయన పైన కూడా A1 ముద్దాయిగా కూడా చిత్రీకరించి కూడా ఆ లేఖలైతే విడుదల చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆయనకు జీవో ప్రకారం కూడా A1, A2, A3లను ముద్దాయిలు చేస్తూ బండి సంజయ్ మీద అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి కూడా వరంగల్ హన్మకొండ జిల్లాలోని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకు చేసిన పరిస్థితి. కానీ మొత్తానికి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాన్వాయ్ని అడ్డుకోవడానికి కూడా ఎమ్మెల్యేల సైతం కూడా కార్యకర్తలు భారీ ఎత్తున కూడా మోహరించారు. కానీ వాళ్ళకంటే ఎక్కువ కూడా పోలీసు టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అంటే గుండాల వైరే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కాన్వాయ్లో తోపులాట కూడా బీజేపీ కార్యకర్తల మధ్య కూడా తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ చేయికి కూడా స్వల్ప గాయమైంది కూడా అని చెప్పుకోవచ్చు. కానీ మొత్తం అట్లా చూసుకుంటే బీజేపీ కార్యకర్తలను కూడా నాయకులను కూడా బయటికి వెళ్లకుండా కూడా వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఒక పోలీసు బీఆర్ఎస్ ఆడిన నాటకమే హైడ్రామాగా అని బీజేపీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్. వరంగల్ సిపి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కోర్టు దగ్గర 100 మంది కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న సంఘటన మనం చూస్తున్నాము. ఈ వరంగల్ సిపి ఇంకెంతసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది? ఏం డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉందంటారు? రైట్. ఇప్పుడు మొత్తానికి వరంగల్ సిపి మాత్రం రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు పోలీసుల సమక్షం కూడా బండి సంజయ్ ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ అంటే మొత్తాన్ని శాంతి భద్రతకు ఉల్లంఘిస్తారని చెప్పి కూడా ప్రతి దాడులు జరుగుతాయనే నేపథ్యంలో కూడా ఈ సంజయ్ ని అరెస్ట్ చేసేందుకు కూడా కొద్దిగా జాప్యం జరుగుతుందని కూడా చెప్తా ఉన్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికైతే ఇరు పక్షాలను శాంతింపజేయడానికి కొంచెం ఆలస్యం జరుగుతుంది. అది కూడా మీరు బీజేపీ శ్రేణులు కానీ మీరు గమనించాల్సిన విషయం అని చెప్పి కూడా రంగనాథ్ సార్ మాత్రం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికి కూడా బండి సంజయ్ ని ఒక గుండాలు లెక్క మొత్తం ఒక కార్లకు అద్దాలను కనపడకుండా కూడా మొత్తం తిప్పి అంటే
మొత్తాన్ని చూసుకుంటే యాదాద్రి అక్కడ నుంచి జిల్లా నుంచి మొదలుకుంటే వరంగల్ జిల్లా వరకు కూడా బండి సంజయ్ని మాత్రం కనపడకుండా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అంటే మఫ్టీలో ఉన్న గుండాల వల్లే తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదైతే మాత్రం ఏందో అది అంటే మొత్తానికి ఏది తేటతెల్లం చేయకుండా కూడా బండి సంజయ్ని ఇట్లా అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు మాత్రం ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి కనపడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా వరంగల్ పట్టణంలో బిక్కు బిక్కుమని చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.